ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఇచ్చారా? ప్రార్థన చేసుకున్నారా? ఏంటండి అలా అడుగుతారు? ఏమా తెలీదా ప్రార్థన చేసుకోవడం అంటారా? మంచిది, దేవుడిని దీవించును గాక. ఇలా చేసుకోకపోతే ప్రయత్నం చేయండి. వేకువజామున ప్రార్థన చాలా శ్రేష్టమైనది, విలువైంది. ప్రార్థన లేని జీవితం ఊపిరి లేని శవం లాంటిది అన్నాడు ఒక ఆయన. గమనించాలి. ఉదయకాలం యేసు స్వరం ద్వారా దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అక్కడ వాక్యం చూసినట్లయితే ఆయన మన నోటి నిండా నవ్వుంచాను. ఆయన మన నోటి నిండా నవ్వుంచాను. గమనించాలి ప్రియులారా, నవ్వు ఈ దినాల్లో చాలాసార్లు చాలామంది ముఖాలు చూస్తే హుషారుగా ఉండగానే ఉసూరుమని ఉంటున్నాయి. వాళ్ళ ముఖమే చెప్పేస్తుంది. ముఖాన్ని బట్టి హృదయాన్ని గుర్తుపట్టవచ్చు అన్నాడు ఒక ఆయన. కాబట్టి మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనం ఆనందంగా నవ్వుతూ ఉండగలుగుతున్నామా లేదా ఉండలేరు. చాలామంది చూసినట్లయితే ఎంతసేపు ఏవో ఆలోచనలు పెట్టేసుకొని, ఏవో తలంపులు పెట్టేసుకొని, అయ్యో వాళ్ళు ఇలాగన్నారు, వాళ్ళు ఇదన్నారు, లేదా ఇలాగైపోయింది, పరిస్థితి ఇలా ఉంది అని నిరాశపడిపోయి నిజమైన ఆనందం వారికి లేకుండా చేసుకుంటున్నారు. గమనించాలి ప్రియులారా, దేవుడు జీవము కలిగిన యేసు నీకున్నాడు కనుక నువ్వు ఎప్పుడు హుషారుగా ఉండాలి. ఉసూరుమని ఉండకూడదు. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి. వాళ్ళని చూస్తేనే మనకు కూడా నీరసం వచ్చేస్తుంది. వాళ్ళతో మాట్లాడితే మనకు కూడా నిరాశ, నిస్పృహ వచ్చేస్తుంది. కాబట్టి దేవుని కలిగిన వారు ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఆయనలో ముందుకు సాగుతారు. నువ్వు నిజంగా దేవుని కలిగి ఉంటే నవ్వుతూ ఉంటావు. నోటి నిండా నవ్వుంచాడు. ఏమండి ఎలా నవ్వగలమండి? అప్పులు ఎక్కువైపోయినాయి, వడ్డీలు కట్టలేకపోతున్నాం, ఎలా నవ్వగలమండి? శత్రువులు తిడుతున్నారు, ఎలా నవ్వగలమండి? బాధలు ఎక్కువైపోయినాయి, మీరు బాగానే చెప్తారంటారా? నేను ఒకటి చెప్తానండి. యేసు నీ హృదయంలో ఉంటే, యేసు నీ తలంపుల్లో ఉంటే, నీ మనసులో ఉంటే, లేదా దేవుడు ఉంటే ఖచ్చితంగా నవ్వుతావు. ఎందుకంటే నీ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడనే నమ్మకం నీకు ఉంటే. అందుకే యోబు భక్తుడు అంటాడు, నోటిని నవ్వు ఎలాగ వస్తుందండి? బాధల్లో, కష్టాల్లో వస్తుంది ఆయన నిజంగా నువ్వు నమ్మితే. 126వ కీర్తన కూడా 2వ వచనం ఉంది కదా, మనం కలకన్ని వారి ఉంటే మన నోటి నిండా నవ్వు ఉండేను. విడుదల వచ్చింది, సంతోషిస్తున్నాం, నోటి నిండా నవ్వు ఉంది. మన యేసు కలిగినప్పుడు నిజంగా మనం సంతోషమే సగం బలం అన్నారు కదండి. కాబట్టి నువ్వు, నీ కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉండండి. ఏమండి సమస్యలు ఉన్నాయి, దేవుని స్తోత్రం రానివ్వండి. ఇబ్బందులు ఉన్నాయి, దేవుని స్తోత్రం రానివ్వండి. శత్రువులు తిడుతున్నారు, తిట్టనివ్వండి, దేవుని స్తోత్రం. బాధ పెట్టనివ్వండి, దేవుని స్తోత్రం. ఏం జరిగినా నువ్వు నవ్వుతూ ఉండు. ఏమండి నవ్వుతూ ఎందుకు ఉండాలంటే నీ సమస్యకి పరిష్కారం ప్రభువు కాబట్టి. నీ రోగానికి పరిష్కారం ప్రభువే, నీ సమస్యల విడుదల ప్రభువే, నీ ఇబ్బందులకి విడుదల ప్రభువే, నీ శత్రువులకి అందులోంచి విడిపించేవాడు, నేను ఆదరించేవాడు ప్రభువే. కాబట్టి యూ షుడ్ బి హ్యాపీ, సంతోషంగా ఉండాలి. ఆయన నోటి నిండా నవ్వుంచాడు. నవ్వాలి ప్రభువుని నువ్వు కలిగి ఉంచి నవ్వుతావు. నన్ను అంటారు చాలామంది, వాక్యం చెప్పినా, పాటలు పాడినా ఎప్పుడైనా సంతోషంగా ఉంటాడు, హుషారుగా ఉంటాడని. నాకేం బాధలు లేవనుకుంటున్నారా? నాకేం ఇబ్బందులు లేవనుకుంటున్నారా? కష్టాలు లేవను, అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టేసి యేసుని ఎప్పుడైతే తలుచుకున్నానో, యేసు ప్రభు ఎప్పుడైతే నా దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నానో, నిజమైన సంతోషం నా హృదయంలోకి వచ్చేస్తుంది, నిజమైన ఆనందం నాకు వచ్చేస్తుంది. ప్రియులారా, ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా ఒకళ్ళు నిరాశపడిపోతున్నావా? కృంగిపోయినందు మాత్రం ఏం కాదు. శ్రమదినం నువ్వు కృంగినీళ్ళ చేతగానే వాక్యం చెప్తుంది, చేతగానే విడవదు. కృంగిపోవద్దు, హుషారుగా ఉండు, సంతోషంగా ఉండు. ఆయనే చూసుకుంటాడు సమస్య, ఆ బాధ, కష్టం ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే నీ పక్షంగా ఆయన ఉన్నాడు. దిగులు పడొద్దు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, రేపు అద్భుతాలు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి. ఆయన ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన నోటి నిండా నవ్వుంచాను, మన నోటి నిండా నవ్వుంచాను, సంతోషగానం చేస్తున్నాను. చేస్తున్నారా? ఆలోచించు. అన్ని బాధలను పక్కన పెట్టే ప్రభుని తలుచుకో హృదయంలోకి. ఆయన వచ్చేసాడు అనుకో, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం నీకు వస్తుంది. అందుకే ప్రభు శిష్యులతో అంటాడు, లోకం ఇచ్చేటట్టు నేను ఇవ్వట్లేదా బాబు, నా సంతోషం మీకు ఇస్తున్నాను. మై పీస్ గివెన్ అంటే బట్ నాట్ ద వరల్డ్ అన్నాడు ఆయన. లోకం ఇచ్చేది కాదు నేను ఇచ్చేది. డబ్బుతో వచ్చే సంతోషం కాదు, ధనంతో వచ్చే సంతోషం కాదు, ఆస్తుల వల్ల వచ్చే సంతోషం కాదు. నేను ఇచ్చే సంతోషం వేరు. నిత్య జీవజలం ఊట మీ గుండెల్లో పొంగుద్ది, మీరు సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ మోకరించి ప్రభుని అడుగు, నిజమే ప్రభు, నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను?
అయ్యా నేను హుషారుగా ఉండలేకపోతున్నాను, ఉసూరుమని ఉంటున్నాను ఎక్కడికి వెళ్ళినా. ఇక నుంచి హుషారుగా ఉండాలి ప్రభు, నీ అభిషేకం నింపు, ఎన్ని సమస్యలను నువ్వే చూసుకో ప్రభు అను. ప్రభు ఖచ్చితంగా నీ సమస్యలు విడుదలిస్తాడు. నిజమైన సంతోషం నీ గుండెలో కుమ్మరిస్తాడు. అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపించునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి 9849864904. షేర్ చేయండి, ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.